सदगुरु महाराज को आचर ऋषि रमण सदगुरु स्वामी वारी की ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య స్వాముల వారికి ఈరోజు మనస్సు గురించి కొంచెం పరిశీలన చేద్దాం. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ అని ఒక శృతివాక్యం ఉంది. అంటే మనసే మోక్షానికైనా బంధానికైనా కారణము. మనస్సు అనేది మనము జన్మతః 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు ఈ యొక్క జంతువులన్నీ కూడా ఇంద్రియ చైతన్యంతో పుట్టినాయి. వృక్షములంతా జీవ చైతన్యంతో పుట్టినాయి. పంచభూతాలని జడ చైతన్యంతో పుట్టినాయి. పంచభూతాలకు జడ చైతన్యం ఉంది. అంటే వాటికి పుట్టడము, పెరగడము, నశించడం అని 3 లేవు. ఏది భూమికి, జలముకు, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి, ఈ పంచభూతాలకు జడ చైతన్యమే కానీ జీవ చైతన్యం లేదు. అంటే పుట్టడం, పెరగడం, సావడం అనేది వాటికి లేవు. అందుకే జడ చైతన్యములు అన్నారు. తర్వాత ఆ పంచభూతాల కలయికతో భూమి మీద పుట్టినటువంటి మొక్కలు ఉన్నాయే, ఇవి జీవ చైతన్యాలు ఇచ్చినాయి. జీవ చైతన్యం జీవముంది. వాటికి జీవముంది కదా పెరుగుతుంది. అది భూమి పెరుగుతుంది రోజుకి. ఏమన్నా పెరగదు కదా. జలం ఏమన్నా మనం బిందులు వేసి పెడితే తెరగకుండా పొల్లుతాయా? పెరగవు కదా. ఎన్ని ఏళ్ళు పెట్టినా పెరగవు అవి, అవునా కదా. కానీ మొక్క దినదినానికి పెరుగుతుంది, అవునా కదా. అట్లే అగ్ని ఉంది, పెరగదు. అట్లే వాయువు ఉంది, బంధించి పెడితే పెరగదు. టైర్ గాలి కొడతాం, అది తిరిగితే కొట్టాల్సిన పగిలిపోతాయి టైర్, పెరగదు. అట్లే ఆకాశం. ఈ పంచభూతాలు జడ చైతన్యం ఉంది వాటిల్లో, కానీ జడంగా దాన్ని మనం వాడుకోవచ్చు. జడంగా ఉంది చైతన్యం, అంటే స్వతంత్రంగా పనిచేయలేవు. అంటే వాటి నుంచి జీవ చైతన్యమైనటువంటి మొక్కలు వచ్చినాయి. ఈ మొక్కలకు జీవం ఉంది, చైతన్యంతో పాటు జీవం ఉంది. అందుకే పుడతాయి, దినదినానికి పెరుగుతాయి, మళ్ళీ నశిస్తాయి, అవునా. అందుకు వాటిని జీవ చైతన్యం ఉంది. ఇక జంతువులు వచ్చినాయి, ఇంద్రియ చైతన్యం. జంతువులకు ఇంద్రియ చైతన్యం, జీవ చైతన్యం ఉంది, ఇంద్రియ చైతన్యం ఉంది, జడ చైతన్యం ఉంది. 3 చైతన్యాలు ఉన్నాయి గంటల్లో, 3 ఉన్నాయి. 3 చైతన్యాలు అందులో ఉన్నాయి కాబట్టి వాటికి ఇంద్రియాలు ఉన్నాయి. పుట్టుడుతుంది, పెరుగుదల ఉంది, మళ్ళీ నాశనం ఉంది. దానితో పాటు ఇంద్రియ చైతన్యం ఉంది. అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, చర్మము, ఈ ఇంద్రియ జ్ఞానం ఉంది వాటి, అవునా కదా. కంటితో చూస్తాయి కదా, చెవులతో వింటాయి కదా, నోటితో మాట్లాడమంటే అంబా అంబా. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క అరుపు ఉంది. మేక ఒక రకంగా వస్తుంది, కోడి ఒక రకంగా వస్తుంది, కుక్క ఒక రకంగా వస్తుంది, గాడిద ఒక రకం, గుర్రం ఒక రకం. వాటి భాషలు వేరుగా ఉన్నాయి, అవునా కదా. అట్లా అరుస్తున్నాయి. అట్లా చర్మం, స్పర్శ జ్ఞానం ఉంది. ఇట్లా ఇంద్రియ చైతన్యంతో పుట్టినాయి జంతువులు. కానీ మనిషి వచ్చేసరికి జడ చైతన్యం ఉంది, జీవ చైతన్యం ఉంది, ఇంద్రియ చైతన్యం ఉంది, వాటితో కూడా మనో చైతన్యం ఉంది. మనో చైతన్యం మాటలు అన్నిటికీ ఉన్నాయి. అంటే ఆ భాష మనకు అర్థం కావచ్చు. అవి మాట్లాడుకుంటాయి కదా. బిడ్డ ఇంటికాడుంటే వాళ్ళమ్మ ఏను పోయి వచ్చాని పిలుస్తుంది. ఆ బిడ్డ అని ఆడుకుంటాడు. అది బా అంటే అది మా అని పరిగెత్తుకుంటూ వస్తుంది. మరి వాటి భాష వాటికి అర్థమైంది కదా. మన భాష మనది, మానవుల భాష. కానీ మనం మాట్లాడుకుంటున్నాము. తమిళంతో మాట్లాడతావా? మానవులతో మనం మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళ భాష వేరు. వాడు మనిషే, కానీ వాడు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. మన భాష మనం ఏం చెప్పినా మనకు అర్థం కాదు, భాష వేరు. అట్లా మనిషికి మనో చైతన్యంతో మనిషి పుట్టినాడు. ఈ మనో చైతన్యం అనేది రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తుంది మనలో. చిన్నవాడు పుట్టినప్పుడు ఉండదు, ఉంటుంది 0. దాటైతే ఉంటుంది 0. అంటే మొక్క విత్తనం వేస్తే మొక్క 2 ఆకులతో ఉంటుంది.
రాను రాను 4 ఆకులు 6 ఆకులు 10 ఆకులు వేసి ఇది అలర్ట్ చేస్తారు, అరుస్తారు, మాట్లాడతారు, కోపగించుకుంటారు, తిప్పుతారు, రక్కుతారు. అర్థమైందే? ఈయన వచ్చినాయి, మనసు కూడా వచ్చినాయి. మనసు పెరిగే కొద్దీ ఆయన వచ్చినాయి. నాది అనే భావన వచ్చింది, నేననే భావన వచ్చింది. ఇట్లా అనేక రకాలుగా మార్పులు చెందుతూ వచ్చింది. మనో చైతన్యంతో మానవుడు ఉండాలి. అట్టి మనో చైతన్యంతో ఈ మానవుడిని మనసు లేకుండా చేసుకోవాలంటే మనిషే ఉండడు కదా. మనసు లేకుండా చేసుకుంటే మనిషి పుట్టింది మనో చైతన్యం, అవునా? మరి మన జ్ఞానం సంపాదించుకోవాలన్నా, బోధ వినాలన్నా ఏం కావాలి? నీకు మనసు కావాలా లేదా? శ్రద్ధగా కూర్చొని వినాలంటే మనసు ఉండాలి కదా. మరి మనసు లేకపోతే ఎట్లా? అవునా కదా? అయితే మనకు చెప్పేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో చతుర్విధ సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నాయి. 4 నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. నిత్యానిత్య వస్తు వివేకము ఎట్లా తెలుస్తుంది మనకు? మనసుగా తెలిసేది. మనసున్నవాడు ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది మంచో, ఏది చెడు అనేది తెలుసుకుంటాడు మనసు ఉంటే. మనసు లేకపోతే తెలుసుకోలేడు కదా. మనసు ఉండాలా, బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా. మనకు అంతఃకరణాలు 5 ఉన్నాయి. మన పంచభూతాలతో పుట్టినాము. పంచభూతాత్మకమైనటువంటి 5 గుణాలు మనకు ఉన్నాయి. ఆకాశం యొక్క గుణము జ్ఞానం, వాయువు గుణం మనస్సు, అగ్నిగుణం బుద్ధి, జలము గుణం చిత్తం, భూమి గుణము అహం. అవునా? ఈ 4 భూతాల గుణాలు మనకు ఉన్నాయి. నువ్వు ఎట్లా ఎత్తుకున్నా పంచభూతాల కాడికి రావాల్సిందే. ఏం తెలుసుకోవాలన్నా ఆధ్యాత్మికమైన మానవ దేహ విచారణ చేసుకోవాలంటే సాంఖ్య విచారణ పంచభూతాల దగ్గరికి రావాలి. ఈ పంచభూతాలతోనే నీలో 25 తత్వాలు ఉన్నాయి. అవునా కదా? ఈ 25 తత్వాలకు ఇక్కడ తెలుసుకునేది ఏంది? మనసే. 96 తత్వాన్ని తెలుసుకునేది మనసే. ప్రపంచాన్ని తెలుసుకునేది మనసే. బ్రహ్మ విద్యను తెలుసుకునేది మనసే. గురువు దగ్గర కూర్చొని బోధ వినేది మనసే. అవునా కదా? మనసు లేకపోతే నువ్వు ఏం తెలుసుకుంటావు? ఏం తెలుసుకోలేము. కాబట్టి ఆ మనసు ఎక్కడుంది? వాయు స్వరూపమై ఉంది మనస్సు. అంటే పైనుంచి 2వ స్థానంలో, ఆకాశం తర్వాత మనస్సు. ఆకాశానికి ఎందుకు జ్ఞానం అని పెట్టేదానికంటే జ్ఞానం అనేది నాశనము లేనిది. జ్ఞానము నాశనము లేనిది. జ్ఞానానికి నాశనము లేదు. జ్ఞానానికి కదలిక లేదు. జ్ఞానానికి కదలిక లేదు. తాను కదలకుండా ప్రపంచాన్ని మొత్తం కదిలిస్తుంది జ్ఞానం. అవునా? అట్టి జ్ఞానం నీకు తలకాయలో ఉంది. తను కదలదు, తను ఈ దేహాన్ని మొత్తం కదిలిస్తుంది ఆ జ్ఞానం. అవునా కదా? అట్లా అది ఆకాశ అంశమై జ్ఞానం ఉంది. వాయు అంశమై మనస్సు ఉంది. కాబట్టి ఈ మనస్సు ప్రతిదాని సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఏదైనా మంచి కానీ చెడు కానీ మనస్సుతో మనము ఆలోచన చేస్తాము. అట్టి ఈ మనస్సు మనకు ప్రధాన అంశమే ఉన్నది. ఈ మనసు లేకుండా చేసుకో, మనసు లేకుండా చేసుకో అని చెప్పేది ఎవరంటే ముఖ్యంగా అచల సిద్ధాంతం చెప్తారు. అమనస్క స్థితి రావాలి, మనసు లేని స్థితి రావాలి అంటే ఎట్లాంటి? ఆకాశ స్థితి అమనస్క స్థితి అంటారు. అవునా కదా? వాయు స్థితిలో నీకు అమనస్కం జరగదు కదా. ఆకాశ స్థానము లేకపోతే అమనస్కం అంటే నీవు తురియాతీతానికి వెళితే అమనస్కము. అవునా కదా? తురియాతీతానికి వెళ్ళాలకల్లా నువ్వు ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలు మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. సుషుప్తి, తురియము, తురియాతీత అవస్థ అనేది ఎక్కడున్నాయి? ఎవరికి వస్తాయి? ఎలా ఉన్నాయి? ఎప్పుడు వస్తాయి? చెప్పగలరా? మనసు లేని స్థితిలో తురియంలో కూడా మనసు ఉంది. ఈ తురియము, తురియాతీత అవస్థ అనేది ఈ 3 అవస్థలకు ఆవల ఉన్నాయని అనుకుంటున్నాం మనం.
ఆవల ఉన్నప్పటికీ తురియము తురియాచితం ఈ రెండు నువ్వు జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. తురియము తురియాచితం ఎక్కడ తెలుసుకోవాలి? నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి. బాగా ఆలోచించాను. నువ్వు నీకు ఎక్కడ తెలుసుకోవడానికి అవకాశం లేదు. జాగ్రత్త అవస్థలో ఉండి నువ్వు చేసే ప్రతి కార్యానికి ఈ జాగ్రత్త, ఈ మెలకువే కారణం. మెలకువలోనే ఉన్నప్పుడే నువ్వు స్త్రీ కానీ పురుషుడు కానీ తెలుసుకుంటున్నావు. మెలకువలో ఉన్నప్పుడే నీవు పలాని చదువు కానీ ఉద్యోగం కానీ సంసారం కానీ ఇల్లు వాకిలు కానీ పరమార్థం కానీ భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ బ్రహ్మసూత్రులు కానీ ఇవన్నీ చదివేది ఎప్పుడు నువ్వు జాగ్రత్తలోనే. ఈ ప్రపంచాన్ని చదివేది జాగ్రత్తలోనే. ఈ ప్రపంచాన్ని తెలుసుకునేది జాగ్రత్తలోనే. ఈ ప్రపంచంలో ఏ పని చేసినా జాగ్రత్తలోనే. సర్వ కార్యాలు సర్వ విధులు నిర్వహించేది జాగ్రత్తలోనే. అవునా కదా? అట్టి ఈ జాగ్రత్త స్థితి నీకు ప్రధానమైనది నీ జీవితానికి. అవునా కదా? అట్టి ప్రధానమైన ఈ జాగ్రత్త స్థితిలోనే నువ్వు కలగంటున్నావు. స్వప్నం వస్తుంది. స్వప్నం ఏడుస్తుంది? జాగ్రత్తలో ఉండే నువ్వు స్వప్నాన్ని ఎరిగినావు. నువ్వు స్వప్నం ఎరుగుతున్నావు అంటే నువ్వు జాగ్రత్తలో ఉన్నట్టే కదా. అవునా కదా? అవతల సుషుప్తి స్థితి అంటే ఏమీ లేని స్థితి కూడా ఎరుగుతున్నాను అంటే నువ్వు జాగ్రత్తలో ఉన్నట్టే కదా. అర్థమైందా? సుషుప్తిని కూడా నువ్వు ఎరుగుతున్నావు. తురీయం అన్నారు. తురియాన్ని కూడా నువ్వు ఎరుగుతున్నావు. తురియాన్ని కూడా నువ్వు ఎరుగుతున్నావు. ఎరుగుతుంటే తురీయమే నీవై ఈ మూడు స్థితులను ఎరుగుతున్నావు. తురియము నీవైతేనే ఈ మూడు స్థితులు నీలో వస్తున్నాయి పోతున్నాయి. అవునా కదా? ఈ తురీయ స్థితి నేను అని అనుకోవడానికి ఏం కావాలి? నీకు మనసు కావాలా లేదా? తెలియబడతాయి కదా. మనసు లేకపోతే తెలియబడే కదా. కాబట్టి మనసు ప్రధాన కారణమై కూర్చుంది మనిషికి. అవునా కదా? ఇట్టి మనస్సును నీవు సత్సంకల్పాలు, సత్కార్యాలు, సత్ప్రవర్తన, సదాచారము, మంచి 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 దానికి అలవాటు చేయాలి. ఈ మనసును మంచి చేయి, మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. కాబట్టి ఆ మనస్సు అనేది నీవు చేసే అలవాటుని బట్టి అది ఏదైతే శ్రేష్టమైందో దానిమైకి మగ్గులాగుతుంది నువ్వు చేసే అలవాటుని బట్టి. అవునా కదా? నువ్వు దుష్కార్యములు ఏందో అలవాటు చేస్తే అది అక్కడికే లాగుతుంది. అవునా? దాన్ని నువ్వు కనుక మంచి కార్యాల మీద పెడితే, అందుకే సదాచార సంపన్నులై ఉండండి నేను చెప్తాను. పొద్దున్న చేస్తాను, కాలు మొహం కడుక్కొని దీపం పెట్టి దేవుని ప్రార్థించుకొని నమస్కారం చేసుకొని చిన్న పెద్ద గౌరవం ఉంది, మంచిగా ఆహారం భుజించి తల్లిదండ్రులను సేవించి గౌరవించి గురువులను గౌరవించి అతిథులను గౌరవించి పెద్దలను గౌరవించి మంచి మీదనే నువ్వు ఉంటే అప్పుడు నీ మనసు ఏమవుతుంది? శుద్ధమవుతుంది. మనసు శుద్ధమవుతుంది. అప్పుడు చెడు సంస్కారాలు పోదు, మంచి సంస్కారాలకి పోతుంది. ఆలోచన ఎప్పుడు మంచి మీద ఎప్పుడు మంచి ఆలోచనల మీదనే పరిగెడుతుంటుంది. ఇంకా చెడు తలంపులు మనసులోకి రానిది, చెడు కార్యాలలో దొరికిపోదు, చెడు చెయ్యదు. ఇది ఆ విధంగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఆ స్థితినే మనము ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను దాటుకొని తురీయమయ స్థితే మనస్సు. తురీయమే మనస్సు. తురీయమే మనస్సు. జాగ్రత్త అహము అంటే కర్మయోగము. జాగ్రత్త అంతా కర్మయోగము. కర్మయోగములో ఉండి మనం సమస్త కార్యాలు మనం చేసుకుంటున్నాము. కర్మయోగంలో ఉండి ఆ కర్మనే మనము నెరవేర్చుకుంటున్నాము. ఈ కర్మపరమైనటువంటి సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏదైనా కానీ మనము కర్మను ఆచరించి చేస్తున్నాము. కాబట్టి ప్రతి మనిషి కర్మయోగిగా మారాలి. వాడు సన్యాసి అయినా, యోగి అయినా, భోగి అయినా,
విరాగి అయినా ఎవరైనా సంసారి అయినా కర్మయోగమే చేయాలి. కర్మయోగం అన్నిటికన్నా శ్రేష్టమైంది. కర్మయోగము ద్వారానే ఈ శరీరం పునీతమవుతుంది, ఈ శరీరం పరిశుభ్రమవుతుంది, ఈ శరీరానికి యోగ్యత కలుగుతుంది, ఈ మనస్సు కూడా మంచి మార్గంలో ప్రయాణం చేస్తుంది నువ్వు చేసే కర్మను బట్టి. కాబట్టి కర్మచిత్తుని పొందుతా వస్తే ఈ జాగృతి అవస్థలోనే నువ్వు ఉన్నావు. దీన్నే మనం ఇక్కడ అహం అహం నేననే అహం ఎప్పుడు వస్తుంది నీకు? జాగ్రత్తలోనే వస్తుంది. నేను నాదనే భావన ఎప్పుడు వస్తుంది నీకు? జాగ్రత్తలోనే వస్తుంది. నేననే భావన జాగ్రత్త వస్తుంది. తర్వాత స్వప్నావస్థకు పోయేసరికి వాయు స్వరూపం అవుతుంది. వాయు స్వరూపమైనప్పుడు నీకు స్వప్నం అంటే ప్రతిబింబం. మనం చెప్పినా కదా, గుర్తుంది, నీటిలో ప్రతిబింబం కనపడుతుంది. అంటే ఈ జాగ్రత్తలో ఏ ఏ కార్యాలు చేసినావో అవన్నీ మనసులో సూక్ష్మంగా నీకు రికార్డ్ అయి ఉంటాయి. వాటిని స్వప్నస్థితిలో నీకు కలగజేస్తుంది. అవునా కదా? అప్పుడు కూడా నువ్వు జాగృతి రూపంలో అంటే సుషుప్తి రూపంలో ఈ యొక్క తురీయ స్థానంలో నువ్వు ఉన్నావు, ఉండి ఎరుగుతున్నావు స్వప్నాన్ని. తర్వాత సుషుప్తి స్థానంలోకి వచ్చినావు. సుషుప్తి స్థానంకి వచ్చినప్పుడు ఏమీ రెండు లేకుండా ఉంది. సుషుప్తి అనేది అగ్నిస్వరూపం, స్వప్నం జలస్వరూపం, అంటే సుషుప్తి అగ్నిస్వరూపం. అగ్ని ఏం చేస్తుంది? భస్మం చేస్తుంది, మొత్తం కాల్చేస్తుంది కదా. అగ్ని కాల్చేస్తుంది అన్నప్పుడు జాగ్రత్తలో ఉన్నటువంటి భార్య బిడ్డలు, సంసారము, ఇల్లు, వాగ్ని అనేటువంటి ఈ గుర్తుండే ఆహాన్ని అక్కడ నిర్మూలన చేస్తుంది. స్వప్నంలో ఉండేటువంటి జలస్థానంలో ఉండే చిత్తం, అంటే చిత్తంలో ఏ అయితే నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నింటినీ స్వప్న స్థితిలో మనం చూపిస్తూ ఉంది. కాబట్టి చిత్తాన్ని కూడా అక్కడ భస్మం చేస్తుంది. అహమును చిత్తమును భస్మం చేసేది అగ్నిస్వరూపం, జ్ఞానస్వరూపం. అగ్ని అంటే బుద్ధి, దానికి కారణం అగ్నికి. అగ్నికి యొక్క మనకు అంతఃకరణము బుద్ధి. అగ్ని యొక్క అవస్థ సుషుప్తి అవస్థ. అర్థమవుతుంది? అగ్ని యొక్క శక్తి ఇచ్ఛాశక్తి. అటువంటి అగ్ని ఇచ్ఛాశక్తి, అది జ్ఞానశక్తి. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఆ అగ్ని స్వరూపంలో ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతమే కానీ, స్వప్నంలో ఉన్నటువంటి ఈ మాయా ప్రపంచం కానీ, చిత్త భ్రమ కానీ, చిత్త భ్రమ అంటారు దాన్ని, స్వప్నాన్ని. ఈ జాగ్రత్తలో నుండి అహం భ్రమ. జాగ్రత్తలో అహం అనే భ్రమలో ఉండవు, అంటే నేను నాదనే భ్రమలో ఉండవు. స్వప్నంలో చిత్త భ్రమలో ఉండవు, చిత్తమైన భ్రమలో ఉండవు. వాళ్ళ అశ్రద్ధని చెప్పు. చిత్తమనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ చిత్తము, ఈ యొక్క అహము జాగ్రత్తను, చిత్తము స్వప్నములను ఉన్నది. ఈ యొక్క సుషుప్తిలోకి వచ్చేసరికి బుద్ధిలో రెండు లైన్ అంటే అగ్ని స్వరూపం ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. అంటే జ్ఞానం అనే అగ్ని చేత ఈ రెండు కర్మలు నుండి భస్మం అయిపోతున్నాయి. అక్కడ నీకు సుషుప్తిలో ఏమీ తెలియడం లేదు. ఎందుకు? అహము లేదు, చిత్తము లేదు. చిత్తములు రెండు అగ్నిలో భస్మం అయిపోయాయి. కాబట్టి అక్కడ బుద్ధి మాత్రమే ఉంది. బుద్ధి ఉంది, సుషుప్తిలో బుద్ధి ఉంది సాక్షిగా. ఈ బుద్ధి, ఈ చిత్త అహముల మూటి యొక్క రూపాలను, మూటి యొక్క గుణగణాలను అన్నిటినీ పసికెట్టేది తురీయ స్థితిలో ఉండే మనస్సు. తురీయ స్థితిలో ఉండే మనస్సు ఏ స్థితి నీరంటే తురీయ స్థితే. నీ శరీరంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే అందరూ ఏదో మనసు జాగ్రత్తలో మనసు ఉంది, మన లేదంటారు. నో, జాగ్రత్త, స్వప్న, సుశక్తి మూడు అవస్థల్లో మనసు ఉంది. నేను చెప్తున్నా ఈరోజు, ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, స్వప్న, సుశక్తి మూడు అవస్థల్లో మనసు ఉంది. అదే కాబట్టి అవునా కదా? 4వ స్థానంలో ఉంది మనస్సు. అవునా? మతిపెట్టి లేపుతుంది కదా. 4వ స్థానంలో మనసు ఉంది.
ఆ 4వ స్థానంలో మనసు ఉంది కాబట్టి ఆ మనస్సే ఈ 3 జాగ్రత్త స్వప్న సుషుప్తి తిప్పుతూ ఉంది. అక్కడ జీవరూపంలో ఉంది. ఈ జీవుడి 3 అవస్థల్లో 4వ అవస్థలో మనసు ఈశ్వరుడు. 4వ అవస్థలో మనసు ఈశ్వరుడు. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వర్చున. ఆ ఈశ్వరుడు సర్వభూతంలో హృదయ స్థానంలో ఉన్నాడు. అవునా కదా? తాను ఉంటే నీవు ఉండవు. తాను ఉంటేనే నీవు జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు అనుభవించి మళ్ళీ నేను లేపుతా ఉన్నాడు. ఎవడు లేపేవాడు? ఈ మనస్సు. మనస్సు లేపుతుంది. ఎవరు లేపరు? లేపే 4వ స్థానంలోనే వాయు స్వరూపమైన మనస్సు లేపుతుంది. ఎందుకంటే అప్పుడు సాక్షిగా ఉండేది మనస్సే. ఈ 3 లేవు అక్కడ. ఏంటి లేవు? అహము లేదు, చిత్తము లేదు, బుద్ధి లేదు. 3 లైన్ అయిపోయింది. అవునా కదా? కానీ మనస్సు ప్రధానంగా ఉంది. ఆ మనస్సు ఉంది కాబట్టి నేను మళ్ళీ లేపుతాము. ఆ మనస్సును లేకుండా చేసుకోవాలనే మాట మంచి మాట కాదు. మనస్సును లేకుండా చేసుకుంటే నీ మనుగడే లేదు. మనిషి మనుగడే మనస్సు. మనిషి పుట్టిందే మనోచైతన్యంతో. అవునా కదా? అది లేకుండా పోయే స్థితి ఒకటి ఉన్నది. అది తురియాతీత అవస్థ. లేకుండా పోలే. అందులో 4 ఉన్నాయి. తురియాతీతంలో 4 ఉన్నాయి కదా. తురియాతీత చిత్తేపేసరికి ఒకటి అది స్థూలంగా తురియాతీత కనపడుతుంది. సూక్ష్మంగా ఈ 4 అందులో ఉన్నాయి. అందులో కదా ఈ 4 ఉండేది. అవునా కదా? ఈ 4 సూక్ష్మంగా ఉన్నాయి. అంటే ఇక్కడ లైన్ అయిపోయినాయి. తురియ స్థితికి వచ్చేసరికి ఈ మనస్సు అనేది అమనస్కం అంటే మనసు లేకుండా పోవడం కాదు. ఎలాంటి మలినము లేకుండా పోవడమే అమనస్కం. శుద్ధ మనస్సు అంటే ఎలాంటి భేదభావం లేనిది, పోలిక లేనిది. తర్వాత ఈ నీవు నేననేటువంటి ఆ భేదము లేకుండా ఉంటుంది. అంటే కులములో కానీ, మతములో కానీ, ధనములో కానీ, అందములో కానీ, ఆకారములో కానీ, అర్థమైందా? వాళ్ళు ఎట్టనో ఉండని సర్వజీవులలో ఉండేది నేనే. సర్వజీవులలో ఉండేది నేనే అనే భావన నీకు కలుగుతుంది. కలిగినప్పుడు ఇక నీకు భేదభావం ఉండదు. కాబట్టి సర్వత్రా నేనే ఉన్నాను. అలాగే సర్వం కలిగిదాం బ్రహ్మ అని మనం చెప్పుకున్నాము. అట్లా ఆ మనస్సే నీ తురియ స్థితి. ఇదే తురియావస్థ. అది ఈ 3ని దాటుకొని పోతే 4వ స్థితి తురియావస్థ. అంటే వాయు స్వరూపం. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నా, నువ్వు కలగంటున్నా, నువ్వు మెలకువలో ఉన్నా నీ శ్వాస ఆడుతూ ఉంది. ఆడుతుందిగా. నిద్రపోయినా ఆడుతుంది, కలగంటనే ఆడుతుంది, మెలకువలో ఉన్న ఆడుతుంది. అంటే అది ఉంటేనే కదా ఈ 3 జరుగుతాయి. అది లేకపోతే ఈ 3 జరుగుతాయా? అది లేకపోతే 3 జరగవు కదా. అది నేనన్న నాలో 4వ స్థితి. నేనంటే ఆ 4వ స్థితి నేను. ఎందుకంటే నేను మనో చైతన్యంతో పుట్టిన మనిషిని. నాకు వచ్చింది కరెక్ట్గా. మనో చైతన్యంతో పుట్టిన మనిషిని. కాబట్టి మనస్సే నా మూల కారణము. అందుకే మన ఏవ మనుష్యాణం అంటే మనస్సే మనిషికి బంధానికైనా మోక్షానికైనా కారణం అని చెప్తుంది. వాడు దుష్ట మార్గంలో పోతే అది బంధం అవుతుంది. మంచి మార్గంలో పోతే మోక్షం అవుతుంది. ఆ బంధ మోక్షాలకు కారణము మనస్సేనైనా ఈ మనసు ద్వారా మంచి సంకల్పాలు పెట్టుకో. గురువు చెప్పే మాట మంచిగా ఆలోచించు, విను, దాని మదిలో నిలుపుకో. సమస్తానికి మూల కారణము మనస్సు. ఏది? మనిషికి. అవునా కదా? కాబట్టి మనం మనుషులం కాబట్టి అటు స్థితిని పొందు. ఒక యోగైనా, ఒక మహా గురువైనా, ఒక దైవాంశ సంభూతుడైనా
అట్టి మానసిక స్థితిలో అంటే ఆ 4వ స్థితిలో ఉండి చేసిన వాడే. విచక్షణ జ్ఞానాన్ని ఎక్కడొస్తుంది? మనసు దగ్గర వస్తుంది. ఆ మనసు లేకపోతే బుద్ధి పనిచేయదు. ఆ మనసు లేకపోతే నీకు అహము పనిచేయదు. ఆ మనస్సు లేకపోతే చిత్తం పనిచేయదు. చిత్తంలో ఎన్నో దాచిపెట్టుకుంటావు. మనసు పోయిందనుకో, చెడిపోయిందనుకో, మనసు గుర్తుకొస్తుందా? ఒకతనికి మెంటల్ వచ్చింటుంది, వాడు మంచి చదువులే అంటే మర్చిపోతాడు. ఏం చెప్పాలి? అవునా కదా? మీ ఏమో పేరు చెప్పినట్టు చెప్పడం తిడతాడు. ఎందుకు కారణము? మనసు చెడిపోయింది. అవునా కదా? కాబట్టి మనసే మూల కారణము. ఇచ్చి మనసును మంచి మార్గంలో పెట్టుకో. ఆ యొక్క సౌకర్యము నీకు భగవంతుడు ఇచ్చినాడు, నీ చేతిలో ఉంది. పెద్దల దగ్గర విచారణ చేసి తెలుసుకొని ఆ మనసుతో సంకల్పం చేసుకొని మంచి చేయి. ఈరోజు నేను ఎందుకంటున్నాను? బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించే నేను ఒక ఆశ్రమం పెట్టి మరి యూట్యూబ్ ఛానల్లో వందల వీడియోలు చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా తెలియజేస్తున్నాం ప్రపంచానికి. ఎక్కడైనా కార్యక్రమానికి పోవాలంటే మరి నాకు మనసు అనిపించింది, ఎక్కడ ఏ స్థితిలో నుంచి 4వ స్థానంలో అంటే తురీయ స్థితిలో ఉండి నా మనసు నాకు ఒక సలహా ఇచ్చింది. నా మనసు నాకు ఒక సలహా ఇచ్చింది. ఏమని? ఎందుకు నాయన అంతదక్కడ పోతాను, శరీరాన్ని సమర్పించుకుంటాను, నీతో అవసరమైతే పో, లేదు నీకు అవసరమైతే పో, లేదా మనసుకు ఆనందం కోసం విహారయాత్ర పోవాలనిపించిందో పో, అన్నిదా పోవాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉంది మనకు? 2 పనులు కావాలి. ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి ఉంటే మనం పోవాల్సింది. అనవసరంగా పోవడం దీనికి అనిపించింది. సరే, కానీ ఇట్లా చెప్పింది ఈరోజు నా మనస్సు, దాన్ని నేను ప్రకటన చేస్తున్నాను. అంటే ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఎన్నో సందేహాలతో సతమతం అవుతున్నాను. కొంతమంది గ్రంథాలు పట్టుకొని ఆ గ్రంథంలో చెప్పిందే సత్యమని దానే ప్రబోధించి దానే నిలబడుతూ అది సత్యమని నిలుపుతూ అక్కడే ఉండిపోయారు ఎంతోమంది గురువులు, ఎంతోమంది శిష్యులు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ బంధంలో ఇరుక్కొని ఉండాలి. చిట్ట శివునికి ప్రాణం పోయే నాటికి ఏమీ తెలుసుకోలేక సందిగ్ధంతో ఇది ఏందిరా అర్థం కాలేదే అని చస్తున్నారు తప్ప ఆనందంగా ఇంకా నా శరీరం సృష్టించింది, నేను పోతున్నాను, ఇంకా నాకు అవసరం లేదు, ఉన్ననా లేదో చేసిన ఇక శరీరం సహకరించలేదు, ఇక దేహాన్ని వదిలిపెట్టి నేను పోతున్నాను అని చెప్పే మానవుడు లేడే. నిజమా కదా ఈ మాట? సంతోషంగా అట్టి స్థితికి నువ్వు వచ్చినట్లయితే ఇక్కడ ఏది కూడా నీకు శాస్త్రం కాదు, సత్యం కాదని నోటితో పలుకుతున్నావు. ఆచరణ పలుకుతే ఎట్లా ఆచరణ కావాలి? ఆచరణ ఉండాలి కదా. ప్రాణం పోయే క్షణములో కూడా నీ మొహంలో విచారం కనపడకూడదు. సంతోషం ఉండాలా, వెలుగు ఉండాలా, మొహంలో ఆనందంగా ఉండాలి. ఏం స్వామి అంటే ఏం నా సమయం అయిపోయింది, నేను వెళ్తున్నాను, నేను ఇంత లక్షణంగా బాగుండండి, ఈ శరీరం సృష్టించిపోయింది, ఉండడానికి నాకు అవకాశం లేకుండా పోతుంది, ఇంతవరకు చాలు, నేను వెళ్ళిపోతున్నాను చెప్పిపోవాలి. అవునా కదా? అంటే ఆ సమయం కూడా అది ధైర్యంగా చెప్పగలగాలి. పోయమ్మా నేను చచ్చిపోతే నా సంసారం ఎట్లో, నా ఆశ్రమం ఎట్లో, ఈ పిల్లలు ఎట్లో, మనమళ్ళు ఎట్లో, వాళ్ళు ఎట్లా బతారో ఇవన్నీ పెట్టుకుంటే ఇక నువ్వు బ్రహ్మజ్ఞానం పొంది ఏ ఉపయోగము? మనసు మళ్ళా చాలామంది ప్రబోధకులు, గురువులు చిట్ట చివరికి ఆ స్థితిని కోల్పోతున్నారు. కోల్పోయి బెంబేలెత్తిపోయి భయపడి డబ్బుల కోసం ఆ టైంలో కూడా ఆశపడే వాళ్ళు కొంతమంది, మాకు సాయం చెందిన వాళ్ళు కొంతమంది, గురువులుగా ఉండి ఏమవసరం అయ్యా ప్రశాంతంగా జీవితం, ప్రశాంతంగా ఉండాలి కదా. ఆహారము నీరు పెడతారు, తిని హ్యాపీగా ఉండు, మిగతా విషయాలతో ఏం పని, నీకు ఎక్కడిపోతే ఏం పని? అవునా కదా? మరి అట్ట నిర్మల స్థితి, ఆ నిర్మల స్థితి, నిర్మలము అంటే మలము లేని స్థితి, కల్ముషము లేని స్థితి,
అటు తిరిగి నీవు వచ్చినట్లయితే అదే తురియ స్థితి. ఆ తురియ స్థితి కోసము నువ్వు సాధనలు చేయాల్సిన అవసరం లేదు. సాధన చేస్తే తెలియబడేది కాదు, ధ్యానం చేస్తే తెలియబడేది కాదు, తారకము చేస్తే తెలియబడేది కాదు, ప్రాణాయామం చేస్తే ఇవన్నీ నీ శరీరానికి కొన్ని ఊరటిస్తాయి. శరీరంలోని క్రియలకు కర్మలకు కొంచెం ఉపయోగపడతాయేమో కానీ పరమార్థానికి మాత్రం పనికిరావు. సాధన ఏవి కూడా పరమార్థత్వానికి పనికిరావు. పరమార్థం అనేది ఒకరి నుంచి ఒకరికి వాచ్యార్థంగా తెలుసుకునేది. తెలియజేస్తాడు గురువు, దాన్ని తెలుసుకొని నువ్వు పాటించాలి. ఇప్పుడు సుషుప్తి అంటే సుషుప్తి అవస్థ, తురియావస్థ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు తురీయం అంటే సుషుప్తిలోనే మనకేం తెలియకుండా పోయింది కదా. ఇంకా తురీయం అంటే ఇంతకన్నా డీప్ అయిన నిద్ర లేకపోవాలా, ఇంతకన్నా డీప్గా ఏమీ తెలియని స్థితి లేకపోవాలి మనం. అది ధ్యానం కనుక బాగా గట్టిగా చేస్తే, కదలకుండా 2 గంటలు 6 గంటలు 10 గంటలు చేస్తే వాడు పోతాడు ఆ స్థితిలోకి. వానికి మాత్రం తెలుస్తుందంటే ఇన్ని బోగస్ మాటలు, ఉత్తమ మాటలు ఇవన్నీ. కానీ తురీయ స్థితిలో ఉండే నీవు 3 స్థితులను ఎరుగుతున్నావు. జాగ్రత్త, స్వప్న, శక్తి 3 స్థితులను నువ్వు ఎరుగుతున్నావు అంటే నువ్వు తురీయ అవస్థలో ఉన్నావు కదా. అవునా కదా? తురీయ అవస్థలో ఉండే కదా ఈ 3 ఎరుగుతున్నావు నువ్వు. ఏం గురమ్మ అర్థమవుతుందే? తురీయ అవస్థలో ఉండి నీ ఈ 3 చెప్తున్నావు. అది చెప్పేవాడు నువ్వే కదా. అదే తురీయ అవస్థ. దానికోసం ప్రయత్నం అవసరం లేదు. అది ఉంది, అది నీకు తెలియకుండా ఉంది కదా. దాని గురువు తెలియజేస్తున్నాడు. దాన్ని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, దాన్ని పెంచుకో. ఎట్లా పెంచుకోవాలా? తురీయ స్థితిలో ఏముంది నీకు? అన్ని పోయినాయి. ఈ 3 జరుగుతున్నా నేను సాక్షిగానే ఉన్నాను. అట్లప్పుడు జాగ్రత్తలోకి వచ్చినా నేను తురీయ స్థితిలో ఉన్నాను. జాగ్రత్తలోకి వచ్చినా నేను తురీయ స్థితిలో ఉన్నాను. ఎట్లా? జాగ్రత్తలో తురీయంలో ఏమేమి లేవు అవి జాగ్రత్తలో లేకుండా చేసుకున్నావు. తురీయంలో నీకు కులము లేదు. జాగ్రత్తలో కులము లేకుండా చేసుకుంటే నువ్వు తురీయ స్థితిలో ఉన్నట్టు. తురీయంలో నీకు స్థితి లేదు, మతము లేదు. హిందా, ముస్లిమా, క్రైస్తవ మతము లేదు తురీయంలో. జాగ్రత్తలో నువ్వు మతము లేకుండా ఉన్నావు. అవునా? తురీయములో ఆడ మగ తేడా లేదు. జాగ్రత్తలో ఆడ మగ తేడా లేకుండా ఉండు. అంటే అందరినీ ఒకేలాగా చూడు. స్థితిలో ఉన్నారు. స్థితి, ఆ స్థితిలో ఉండు. తర్వాత తురీయములో నువ్వు సావుకారు పేదవాడు తెలియదు లేదు. 2 లేవు అక్కడ. జాగ్రత్తలు 2 ఉన్నాయి. ఆ 2ని కూడా తీసేసుకో. అలాగనే ఉండు. పేదవాడు ధనవంతుని పొగుడు పడగాకు. లేనివాడు వస్తే సాయం చేయి. ఒక మంచి కార్యాలు చేయి, మంచి పనులు చేయి. ఇచ్చిన తర్వాత తిరిగి రావాలని కోరుకోబాకు. తిరిగి రావాలని కోరుకుంటే జాగ్రత్తలో ఉన్నట్టే. అర్థమైందే? లేదు నీకు సరిపోయేనే ఉంది, నీకు ఇబ్బందిగా ఉంది, ఇవ్వగాకు. లేదని చెప్తే ఇబ్బంది పడద్దు. ఇబ్బంది పడదు. వాళ్ళకి ఇచ్చినాము, వస్తే తీసుకో. అతని తెచ్చిచ్చి తీసుకో. లేకపోతే నాకు వడ్డీ వేసి నా లెక్క నాకి అని ఇంటికాడికి పోయి కొట్లాడి గలాడి చేసి ఇబ్బంది పెట్టుకోవు. ఇంకా అదే సంసారం అంటే. ఇదే కదా బాధ. అంటే నొప్పించక నవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అని మన సుమతి చెప్పినారు. కాబట్టి మనము జాగ్రత్తలు ఎలా ఉండాలంటే సుషుప్తిలో నీకే అయితే ఉండాదో స్థితి ఉండాదో అట్టి సుషుప్తిగా తురీయంలో ఏ స్థితి ఉన్నదో ఆ తురీయ స్థితిని నువ్వు జాగ్రత్తలో అనుభవించు. ఒకటైపోతాయి. తురియాతీత స్థితి కూడా అందులో ఉంది. అది అప్పుడప్పుడు వచ్చిపోతాంట. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అన్నిటిని మర్చిపోయి ఆనందంగా ఉంటావు. అది సత్వచిత్తు ఆనంద స్వరూపం. తురియాతీతం అంటే ఆలోచన రహిత స్థితి. అక్కడ ఆలోచన, అక్కడ మనసు లేదు. తురియాతీతంలో మనసు లేదు.
అది అప్పుడప్పుడు వచ్చిపోతాది నువ్వు ఎరగలేవు. నువ్వు తురియాతీతం నువ్వు ఎరగలేవు. తురియం ఎదుగుతావు, తురియాతీతం నువ్వు ఎరగలేవు. ఎందుకంటే తురియం అనేది ఆగిపోయినప్పుడు తురియాతీతం వస్తుంది. అంటే దాన్ని మనసు లేని స్థితి అన్నారు. అంటే మనసు లేదు, తురియాతీతం నువ్వు ఎరగలేవు. అది ఆకాశతత్వము. మనం క్లారిటీ చెప్పుకుంటున్నాం. అది ఆకాశతత్వము. ఆకాశమే తురియాతీతం. తురియాతీతం జ్ఞానస్వరూపం. అది తురియాతీతము అంటే అక్కడ ఈ ఆకాశంలో ఏ చలనాదులు లేవు కదా. అచలం అది అచల స్వరూపం కదా, అది పరిపూర్ణ స్వరూపం కదా. అక్కడ ఏమీ లేదు అన్నారు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అన్నారంటే ఏమీ లేదని కాదు, ఇవన్నీ అక్కడ గుర్తు లేవు, అక్కడ లేవు. ఆ స్థితిలో నిర్మల స్థితి ఉన్నది. అది నీ నిజరూపము. ఇది ఈశ్వర స్వరూపము. ఏది తురియం. తురియాతీతము సదాశివ స్వరూపము. తురియాతీతము సదాశివం, ఎల్లప్పుడూ శివం. ఎప్పటికీ అది చెలించకుండా కదలది. అందుకే అది కదిలేది కాదు ఆకాశము. అందుకే చెలించనిది ఆకాశం. చలనం వే వాయువునకు సాటింపదదు. అంటే ఆకాశము చెలించదయ్యా. చెలించేది వాయువుని సాటించి చెప్పినారందరూ కూడా అనేక వాయువుకి సాటింపదు. చలనమే విశ్వము తానది. ఈ చలనమే విశ్వమన్న తానన్న. విశ్వమే చలనమే తను ఎరుకలైన జగమన్న సుత. ఈ విశ్వమే తనువన్న ఎరుకన్న, ఈ జగత్తన్న ఈ చలనమే. అంటే ఈ వాయు స్వరూపమే. అంటే ఆకాశంలో ఈ వాయువు అనేది ఒకటి వచ్చి ఈ సమస్త విశ్వాన్ని తయారు చేసింది. దాని చేతనే అన్ని కదులుతూ ఉన్నాయి. అదే నీ తురియ స్థితి. అదే 4వ స్థానము, అదే 4వ స్థితి. అందుకే మండల రాగం 40 రోజులు తెలుస్తున్నారంటే జాగ్రత్త, స్వప్న, సుశక్తి, తురియ. ఈ 4 స్థితులకు 4 దిశలు కాబట్టి 4 దిశలు 4 పదులు. దశ అంటే 10. దశ అంటే 10. 4 దశ అంటే చతుర్దశ. మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది మనకు? చతుర్దశి రోజు వస్తుంది, అవునా కదా. మహాశివరాత్రి చతుర్దశి అంటే 4వ దశలో. 4 దశలన్నీ 4 పదులు 40. అందుకు 40 రోజులకు మనము మండలం చేస్తాం. ఆడ ఏం చెప్పా 4 సముద్రాల నీళ్ళన్నీ వివరం చెబుతా. 40 రోజులు కలుస్తాయి. 40 రోజులకు అవన్నీ శాస్త్ర అథారిటీ కాదు, అవి చెప్పకూడదు. తప్పట్ల గురువుగా ఉంది అతని మాట చెప్పకూడదు. తెలియని వాళ్ళు 40 రోజులు బయట ఉంటాయి ఆ నీళ్ళు. తెలిసిన వాడు లేచి ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్తా? ఆడ నోరు మూసుకుంటున్నా టవాలు తీసుకొని బుధన వేసుకొని బయటికి చూరత్ జావు అదికేది మనుషులు. మళ్ళా అది ఎట్లా అని అడకపోతే అంటాడు. అదేం అవసరం? అవసరం అది చెప్పకూడదు కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఇది సరిపోయింది కదా నీకు, ఇది సరిపోతుంది కదా మనం చెప్పుకునేది. అంటే జరిగేటి దశలు ఉంటాయి. ఈ దశలు 4 దశలు ఉంటాయి. అందులో చతుర్దశి మహాశివరాత్రి ఎవరి రోజు అవుతుంది? శివరాత్రి, శివుని రోజు అన్నాడు. 364 రోజులు జీవుని రాత్రులు, ఒక్క రాత్రి శివుని రాత్రి. ఆ శివుడు ఎవడన్నాము ఇక్కడ? ఈశ్వరుడు ఎవడంటున్నాము? మనస్సు. తురియంలో ఉండేది ఈశ్వరుడు, అధిపతి. వాయు స్వరూపానికి అధిపతి ఎవరు? ఈశ్వరుడు. అంటే అటు శివరాత్రిలో నీవు ఉండు. కాబట్టి ఆ చతుర్దశి కాబట్టి చతుర్దశ అంటే 4 దశలు, 4 పదులు 40 రోజులు. అంటే జాగ్రత్త 10 రోజులు, స్వప్నము 10 రోజులు, సుశక్తి 10 రోజులు, తురియము 10 రోజులు. ఆడికి నీ జన్మ జీవ శివ ఐక్యం. జీవునికి ఎన్ని అవస్థలు? 3 అవస్థలు జీవునికి. 3 జీవునికి.
అవస్థాత్రయములు 3 జీవునికి 3. ఈ 30 రోజులు 3 అవస్థలు 3 దశలు. 4 దశ శివుని అవస్థ 4వది అంటే ఈశ్వరుని అవస్థ. ఏది ఈ తురియ అవస్థ, వాయు స్వరూపం. తురియం వాయువే కదా, 4వ భూతం. 4వ భూతం వాయువే కదా. కింద నుంచి భూమి, జలము, అగ్ని, వాయువు 4వ భూతం కదా. అంటే 4వ భూతంలో లయం అవుతుంది కదా. ఇప్పుడు భూమి మొత్తం భస్మం అయిపోయి కరిగిపోయి ఎక్కడ పోతుంది? జలములో కరిగిపోతుంది. జలం అంతా అగ్నిలో ఆవిరైతుంది. అవునా? అగ్ని వాయువులో కలిసిపోతుంది. అగ్ని వాయువులో కలిసిపోతుంది. వాయువు ఆకాశం లయమవుతుంది. అగ్ని అంతా ఏడ కలిసిపోతుంది? వాయువులో కలిసిపోతుంది. ఆ వాయు స్థితే 4వ స్థితి, అదే తురియ స్థితి, అదే 4వ దశ. మేనన నాలో 3 మేను చూస్తుంది. మేనన నేను 4వ దేహం. 4వ దేహం అంటే మహాకారణ దేహం 4వ దేహం. 4వ 3 మేను చూస్తుంది. అంటే స్థూల సూక్ష్మ కారణం. దీన్ని జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలు. ఈ 3 అవస్థలు ఈ మేనుకున్నాయి. కానీ నేనుకు అవస్థలు లేవు. నేను 4 అవస్థలు. అవునా కదా? ఈ మేలుకు 3 అవస్థలు ఉంటాయి. ఏది? ఈ శరీరానికి, ఈ స్థూల శరీరానికే జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు స్థూల శరీరానికి ఉన్నాయి. అవునా కదా? నేననేటువంటి ఆత్మస్వరూపానికి అవస్థలు లేవు. అది 4వ అవస్థలో ఉంది. దాని అవస్థలు స్థితి అంటారు. స్థితి దానికి ఏ అంటాము. అది 3 అవస్థల యందు స్టాండర్డ్గా ఉంది. అన్ని అవస్థల్లో ఉండేది. అట్టి తుర్యావస్థలోకి నువ్వు వెళ్ళి నిరంతరము ఆ అవస్థలోనే ఉన్నావని గ్రహించు, తెలుసుకో. నువ్వు తెలుసుకునేది కాదు, సత్యం అది. ఉన్నది అది. నువ్వు తెలుసుకున్నా అదే ఉంది, తెలుసుకోకపోయినా అదే ఉంది. నువ్వు తెలుసుకున్నా అదే, తెలుసుకోకపోయినా అదే. అవునా కదా? తెలుసుకుంటే ఉంది, తెలుసుకోకపోతే లేదనేది లేదు. తెలుసుకున్నా అదే, తెలియకపోయినా అదే. తెలుసుకున్నా మన ముక్కు గాలి పీలుస్తుంది, తెలియని పశ్చిమములో అయినా గాలి పీల్చింది. అవునా కదా? చేస్తుంది కదా. అట్లా ఈ శ్వాస తల్లి గర్భంలోంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈ స్థూల దేహం పోయేంత వరకు ఇది ఉంది. కాబట్టి ఇది నీ తురియ స్థితి. ఈ శ్వాసే నీ తురియ స్థితి. ఇదే నీ 4వ స్థానము. ఇదే నీ 4వ స్థితి. దానిలోకి పోవాలంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం తెచ్చి పోవు. కళ్ళు తెలుసుకొని జాగ్రత్తలు విచారణ చేస్తే నేను ఉండేది ఆ స్థితిలోనే నీకు అర్థమవుతుంది. అట్టి ఆ స్థితిని నువ్వు జాగ్రత్తలో అనుభవించు. జాగ్రత్త అనుభవించు. దాన్ని ఆ స్థితి అనుభవించు. ఎలా? ఏ భేదం లేకుండా, ఏ కల్ముషము లేకుండా, ఏ అసూయ దేశాలు లేకుండా అందరితో కలిసి మెలిసి హ్యాపీగా ఉండు, ఆనందంగా ఉండు. అదే 4వ స్థితి. నీకు బాగా పొందాలనే కదా. అది నువ్వు కళ్ళు మూసుకొని ఇద్దరు దాన్ని తెచ్చి ఆడ పొందుతుంటే అప్పుడు క్షణాలు ఏం పొందుతావు? ఏం పొందలేవు కదా. అంటే మతికి రాని స్థితి కాదు ఆనందం. ఆనందం ఎప్పుడు నీకు వచ్చేది? మెలకువలో కదా ఆనందం వచ్చేది. నిద్రలో నిద్రలో ఆనందం ఆనందం కదా. ఆనందం మెలకువలనే పొందాలా. నువ్వు నిద్రలో స్వప్నంలో ఎటువంటి ఆనందం పొందలేవు కదా. నిద్రలో స్వప్నంలో ఏది కానరాదు కదా. ఆనందం ఎప్పుడు నీకు మెలకువలో రావాలా. అంటే మెలకువలోనే నువ్వు తిరిగి స్థితిని అనుభవించు. తురియం అంటే ఏంటి? ఆ శ్వాస. అది నిర్మలము. ఇది ఒడిదుడుకులు లేకుండా రోజుకు 21,600 సార్లు, గంటకు 900 సార్లు, నిమిషానికి 15 సార్లు తన పని తను చేస్తూ ఉంది. ఎవ్వరి ప్రమేయం లేదు. చేయకుంటే లేదు. జాగ్రత్తలో నేను నాది అని ఫ్యూకులాడేవాడి ప్రమేయము లేదు. స్వప్నములో చిత్త వృత్తితో నానా రకాలుగా సూక్ష్మదేహంతో
అక్కడ కూడా నేను నాదని భావించే ఆ చిత్తవృత్తి ఉండేటువంటి వాణి ప్రమేయం లేదు. ఆ సుషుప్తిలో ఏమీ లేకుండా పడిపోయినాడే స్పృహ తప్పి, వాణి ప్రమేయం లేదు. ఈ ముగ్గురి ప్రమేయం లేకుండా ఇది ఆడుతూ ఉంది. ఇది నాలుగవది, ఇదే తురీయ స్థితి. ఎందుకు ఇన్నిసార్లు ఒక్కి మీకు చెప్తున్నానంటే గుర్తుండడం కోసం. తురీయం అంటే మోసపోవాకండి, ఏందో నేను చేర్చి తెలుసుకుంటా, 4వ స్థానానికి పోవాలా, బాగా చేర్చకపోతాను. నో, తప్పు. అదంతా చేస్తే తెలిసేది కాదు. గురు వాక్యం ద్వారా తెలుసుకో. కాబట్టి అట్టి 4వ స్థితిని నువ్వు జాగ్రత్తలోనే అనుభవించాలి. దీనికే 16 కళలు చెప్పినారు. 16 కళలు చెప్పినారు. జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుశుక్తి, జాగ్రత్తలో తురీయము. మళ్ళీ స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నము, స్వప్నంలో సుశుక్తి, స్వప్నంలో తురీయము. మళ్ళీ సుశుక్తిలో సుశుక్తి, సుశుక్తిలో జాగ్రత్త, సుశుక్తిలో స్వప్నము, సుశుక్తిలో తురీయము. 4. తురీయములో తురీయము, తురీయములో సుశుక్తి, తురీయములో స్వప్నము, తురీయములో జాగ్రత్త. 4 16 కళలతో ఉన్నది ఈ మానవ దేహము. 16 కళలతో ఈ దేహం ఉంది అని దాన్ని నువ్వు గుర్తించుకొని, ఆ తురీయ స్థితి నా నిజరూపమని, అది ఈశ్వర స్వరూపమని, అది ఆత్మస్వరూపమని, అది ఎప్పటికీ ఉన్నదని, నాకు నఖశిఖ పర్యంతరము అంటే కాలి బోట్ నుంచి ఎంటికి వరకు తాను ఉంటే నేను ఉండాలని, తాను లేకపోతే నేననే జాగ్రత్తలో నేను అర్థం లేదు, స్వప్నంలో మాయా ప్రపంచం లేదు, సుశుక్తిలో ఏమీ లేని స్థితి లేవు. ఈ మూటిని ఎరిగేది 4వ స్థితి, అదే తురీయ స్థితి, అదే నీ నిజరూపము. ఆ తురీయ స్థితిని నువ్వు జాగ్రత్తలో పాటించు. జాగ్రత్తలో మనకు అనుభవం అయితేనే కదా. ఆ జాగ్రత్తలో తురీయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ప్రతి క్షణం గుర్తు చేసుకో. నేను సచ్చిదానంద స్వరూపాన్ని కదా, నాకు భేదభావం లేదు కదా, నాకు ఏమీ లేవు కదా అనేటువంటి ఒక గుర్తు పెట్టుకో నువ్వు. అదే జాగృతి. జాగ్రత్తగా ఉండు అంటారు పెద్దలు. అంటే జాగృతి కలిగి ఉండు నువ్వు. దీన్నే ఎన్లైట్మెంట్ అంటారు, దీన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు, దీన్నే ఆత్మదర్శనం అంటారు. ఇంగ్లీష్లో ఎన్లైట్మెంట్ అంటారు. ఎన్లైట్మెంట్ అంటే అది ఏదో నేను తెలుసుకున్నాను, దీని అజ్ఞాన స్వరూపమైన, దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు, దీన్ని ఆత్మదర్శనం అంటారు, దీనే స్వస్వరూప సందర్శనం అంటారు. జాగ్రత్తలోనే సుశుక్తి, జాగ్రత్తలోనే నీవు తురీయం, జాగ్రత్తలోనే తురీయ స్థితిలో ఉండాలి. నువ్వు జాగ్రత్తలో ఉన్నావు, ఆమె నువ్వు ఇద్దరు ఒకటే. నాకు ఏ రోంత భేదము లేదు. ఆ పిల్లలు అందరూ ఒకటే, ఎలాంటి భేదము లేదు. ఆ పశువు, ఆ బయటకు పడుకునే కుక్క నీకు ఏ తేడా లేదు. నా దృష్టిలో ఇద్దరు ఒకటి. ఎందుకంటే ఇద్దరి నందు ఆ 4వ స్థితి అయినటువంటి తురీయమైనటువంటి ఆ పరమేశ్వర తత్వం ఉంది. ఈశ్వర సర్వభూతానం హృద్యేషు అర్చన. ఈశ్వరుడు సర్వభూతం హృదయంలో ఉన్నాడు, ఉండి ఈ దేహాన్ని నడిపిస్తా ఉంటాడు. అవునా కదా? మరి అటువంటి జ్ఞానం, అది జ్ఞానదేవత కైవల్యం, అది మోక్షము. ఎప్పుడైనా అటువంటి జ్ఞానం కలుగుతుందో దాన్ని మోక్షం అన్నారు. అటు ఆ 4వ స్థితి నీ నిజ రూపము, అంటే ఈ జగన్నాటాన్ని ఆశ్రయించే బ్రహ్మము. అదే 5వది అనేది సృష్టి లేదు అక్కడ. 5 దాంట్లో సృష్టి లేదు. 4 కంటే సృష్టి వచ్చింది మనకు. 5వది అచలమై ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది. అవునా కదా? అది నీ మూల స్థితి. అక్కడ నేను లేను, నాది లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. అది అలా ఉండి దీన్ని నడిపిస్తాను, అంటకుండా ఉంది. అక్కడ చెప్పాడు కృష్ణుడు, నేను అకర్తను అభోక్తను, నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఆ స్థితిలో అంటే తురియాతి స్థితిలో చెప్పిన మాట.
తుర్యమును చేయమన్నాడు, నేనే. అర్జున, చేసేది నేనే, చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్తం మాత్రమే చెప్తున్నా చెయ్యి అన్నాడు. అవునా కదా? మరి కర్మయోగంలో చెప్పినాడు, ఏయ్ జాగ్రత్త, దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ రక్షణార్థం యుగ యుగములో నేను పుడతా నరుకుతానని చెప్పినాడు. కర్మయోగములు. భక్తి యోగంలోకి వచ్చాకల్లా అన్నీ నేను చూసుకుంటాను. ప్రయత్నంలో ప్రయత్నం చెయ్యి, ఫలితం ఏదైనా ప్రశ్నంగా స్వీకరించు. అలాంటి ఆహర్నిశములు నన్ను తలుస్తాను నువ్వు ఉంటే నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నాడు. అవునా కదా? భక్తిని చెప్పాడు ఆ మాట. జ్ఞానికి చెప్పినాడు. జ్ఞానికి ఏం చెప్పినాడు? అక్కర్త భోక్త, నేను అక్కర్తను భోక్తను, నీకు నాకే సంబంధం లేదు, నీ కర్మ నువ్వు చేసుకో, నేను నీ బాధలకు నీ కష్టాలకు కర్తను కాదు భోక్తను కాదు. అక్కడ తురియచితులు చెప్పినాడు, తురియాచితులు చెప్పినాడు ఆయన. అవునా? కాబట్టి ఆ చితులు చెప్పినాడు, అచిర స్వరూపుడైనాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. పరమాత్మ స్వరూపంలో చెప్పినాడు. అది మనం గుర్తు చేసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవయ్యి దిగి ఒక మెట్టు దిగిరా. ఆయనకి దిగి వచ్చే విశ్వమంతా నీవే, విశ్వమంతా నీ బిడ్డలే, విశ్వమంతా నీ స్వరూపమే, విశ్వమంతా నువ్వు తప్ప రెండో వస్తువు లేదు, సర్వోపాదులు ఎందు నీ స్వరూపమే ఉన్నది. అవునా కదా? నిన్ను వచ్చే రక్తము నన్ను వచ్చే పాలు వస్తాయి అని మొరటుగా చెప్తారు కదా. అవునా కదా? నీకు రక్తమే నాకు రక్తమే, వచ్చే రక్తమే. కాబట్టి నీలో ఉండే ప్రాణానికి నాలో ఉండే ప్రాణానికి తేడా ఉంది. ప్రాణం అంతా ఒకటే కదా. కాబట్టి సర్వజీవుల యందు ఏదైతే ఉన్నదో అది నాలో ఉంది, నేనే అది, అదే నేను. ఆయనకి ఆయనే చెప్పిన మాట రాముడికి, నేనే నీవు, నువ్వే నేను స్వామి, నీకు నాకు తేడా లేదు. ఇక్కడ తురియ స్థితులు చెప్పిన మాట, నీవే నేను, నేనే నీవు, నీకు నాకు తేడా. ఆ తురియ స్థితికి తన నిజస్థితికి పోయినప్పుడు, నిజస్థితికి తనలో ఉండేది రాములో ఉన్నది ఒకటే కదా. ఏమి తేడా ఉంది నీకు నాకు? అది ఉంది. కాబట్టి నేను అలాంటి స్థితిని పొందినాను, అలాంటి మనసుతో ఉన్నాను, అలాంటి శుద్ధ జ్ఞానంతో ఉన్నాను, శుద్ధ మనసుతో ఉన్నాను. నాకు ఎలాంటి బెల్లం, అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఈర్ష, దేశాలు, కళలు, ప్రతీకాలు, అసూయాలు ఏమీ లేవు, అవసరం లేదు. అవన్నీ వ్యర్థము. వాటి వల్ల మన మనస్సు చెడిపోతుంది తప్ప, మన జీవితానికి అడ్డం తప్ప. అడ్డం తీసి పక్కన పడే. ఇప్పుడు చెప్పు లోపల ముళ్ళు ఇరుక్కోనుంది, ఎట్లా నడుస్తావు? నడచగలవా? నిలబడి తీసి ఏదైనా రాయితోనో ఒక మూడుతోనో తీసేసేయి, మన ఫ్రీగా నడుస్తాం. అట్లా ఈ అసూయ ద్వేషాలు అంటే అలా చెప్పులో రాయి చెవులో తోరిగా కంట్లో నడుస్తూ అని చెప్పిన పెద్దలు తెలుసుకుంటారని. దాంతో సమానం రాయి ఇవన్నీ. ఇవి మనకెందుకు? హ్యాపీ, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. సంతోషం ఉండే కాడ నేను ఉంటాను, సంతోషం లేని చోట నేను ఉండను, వెళ్ళిపోతాను, నేను అక్కడ ఉండను. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో, ఎక్కడైతే అశుద్ధ మాటలు మాట్లాడుతున్నారో, ఎక్కడైతే అజ్ఞానం అంధకార మాటలు మాట్లాడుతారో ఆడొక నిమిషం కూడా ఉండద్దండి. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి పడుకో, హ్యాపీ నిద్రపో. మనకు కూడా మతి చేస్తుంది. అవును కదా? ఏదో సవాసం తెచ్చే 6 నెలలకు వాడు వీడు వాడదన్నట్టుగా అయినారని చెప్తున్నారు. కాబట్టి మనకెందుకు? నీవు 4వ స్థానములో నీవుండి చూస్తే నీ మనసుకు సరిపడే వింటాడు, నిలబడు, లేకుంటే దాటు, లేకపోతే వెళ్ళిపో, ఉండద్దాడ, అవసరం లేదు. ఆ యొక్క జ్ఞానం, ఆ టాలరెన్స్, అది అప్పుడు నువ్వు ఏమవుతావు? అంశ అవుతావు. అవునా కదా? దాని కదా అంశ అనేది. మనం ఇప్పుడు ఏరు చేసుకుంటున్నాను, పాలు వేరు చేసుకునే శక్తి ఇచ్చింది నీకు. మంచి చెడును తెలుసుకునే జ్ఞానం, దాన్ని విశిక్షణ జ్ఞానం అంటారు. ఆ విశిక్షణ జ్ఞానం నీకు కలిగిందంటే నువ్వు అంశవు, సోహం అంశవు. నువ్వు అంటే పాలు వేరు చేస్తున్నావు,
అది మంచి కనుక్కున్నావు, చెడు ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నావు అక్కడి నుంచి. మంచి ఉంటే ఆస్వాదించు, చెడు ఉంటే వెళ్ళిపో. అది నిలబడదు అసలు. అటువంటి సంఘంలోనే ఉండకూడదు. వాళ్ళు ఎంత మహాగురువులు కావచ్చు, జటాలు తల పెంచుండొచ్చు, రుద్రాక్షమ ధరిండొచ్చు, గండబెరుడు పెట్టుకుండొచ్చు, ఏనుగు మీద ఊరేగించవచ్చు ఆయన. అవునా? మంత్రులు సామంతులు కూడా ఆయన పాదక్రాంతి అయి ఉండొచ్చు. నో, ఆయన చెప్పే మాటలో భేదం ఉన్నదా? అక్కడ ఉండద్దు. నువ్వు అప్పుడు కదా అమనస్కం అంటే అది కదా. అమనస్కం అంటే మనసు లేని స్థితి కాదు, మలినము లేని మనస్సు. తెలుసుకోలేదు అమనస్కము, ఆ మలినము లేని మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ సత్య ధర్మం అనేది నీకు అర్థమవుతుంది. కానీ మోక్షం అన్నారు. ఆ 4వ స్థితిని, ఆ తుడి స్థితిని నువ్వు జాగ్రత్తలో కనుక అనుభవించగలిగితే అప్పుడు నువ్వు మహాయోగివి, నువ్వే చిత్తప్రజ్ఞువి, నువ్వే పరమాత్మ స్వరూపుడవు. దాన్ని ఆత్మ సాక్షాత్కారము, దాన్ని స్వస్వరూప సందర్శనం, ఆత్మదర్శనం. ఇవన్నీ అవునా కదా? అది ప్రాక్టీస్ చేయి, దానికోసం ప్రయత్నం చేయి. మనసు మాట ద్వారా అర్థం కానప్పుడు, మాట ద్వారా నీవు దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు ప్రాక్టికల్ కూడా ఉంటుంది. గురువు దగ్గర ప్రాక్టికల్ చేపిస్తాడు. ఆ ప్రాక్టికల్ మార్గాన్ని కూడా నీకు తెలియజేస్తే ఆ మార్గంలో కనుక నువ్వు ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇక్కడ వచ్చేస్తావు. అయిపోయాయి. ప్రాక్టీస్ ఇవ్వకు వచ్చినాక అవసరం లేదు, రోజు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కారు నేర్పిస్తాను, చిన్నాళ్ళు నేర్పిస్తా, ఒక వారం నెల కానీ నేర్చుకున్నాక మనం రోజు పోయి గ్రౌండ్ పోయి చెప్తాను. ఇంటికాడ పెట్టుకుంటావు. ఇప్పుడు అవసరమైతే ఆ పండు ఎక్కించుకుని పోతావు, ఎక్కడికైనా పోతావు, ఎందులోమైనా పోతావు. సరిపోయి గ్రౌండ్ పోయి తిప్పుకొని వస్తాను, పోయి నేర్చుకొని వస్తావా? అవసరం నేర్చుకున్నాక ఒకసారి అయిపోయాయి. అది నీలో జీర్ణమైంది. డ్రైవింగ్ అనేది నీలో జీర్ణమైంది. అది బయటికి కనపడదు. నీ జోడులో ఇతరులు అంటే ఎవరికైనా కనపడుతుందే? కనపడదు. అంటే జ్ఞానం కూడా బయటికి కనపడదు. అది లోపల జీర్ణమైపోయింది. కూర్చుంటే చెప్తా ఉంటుంది. అవునా కదా? అట్లే విద్య, డాక్టర్ కోర్సు ఉంది. చేయంగా జీర్ణం అయిపోయింది. అది నేను ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం నాకు. టక్కన ఆ రోజు ఇచ్చాడు పలా దెబ్బంటే టక్ వాడి కాలం ముందు ఈ మందు ఈ సుదివే ఆ బాటలు పెట్టుకొని పని చేసేసాను. ఎందుకు? అది నాలో జీర్ణమైపోయింది. అట్లనే నేను 4వ స్థానము, నేను తురీయ స్థితి, నేను వాయు స్వరూపము, మనసే నా మూలము అని దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఆ శుద్ధ మనస్సును జాగ్రత్తలో అది నేనే అని కనుక నువ్వు అనుకుంటా ఉంటే అదే నీవైపోతావు. అప్పుడు ఆటోమేటిక్గా దాని పని కానీ చేస్తుంటుంది. ఈ ప్రపంచంలో ఏది నీకు చెడు కనిపించదు. అసలు చెడు కనిపించదు. చెప్పుకుంటారనుకున్నట్టు తప్పు మాటలు విని ఎన్నదగునెవ్వరు చెప్పినట్టుగా విని వాళ్ళు కనుక మనం చెప్తే తెలుసుకొని వినగలిగినప్పుడు తిరిగి చెప్పు, లేకపోతే నోరు మూసుకొని పోతా ఉంది. అంతే అవసరం లేదు. నీ దగ్గర కూర్చొని అడిగినారా చెప్పు, దగ్గరికి చెప్పు. అట్లా ఆ విధంగా నీవు జీవితంలో మసలుకోవడమే మోక్షము. అవునా కదా? అటు మోక్ష స్థితిని మనం పొందాలి, ఆనందంగా జీవించాలి. ఈ పరమార్థం, ఈ ఆధ్యాత్మికతకు మూల కారణం. దీన్ని వదిలిపెట్టి నానాలు చెప్పుకొని విభేదాలు పెట్టుకొని వాడిని తెలుదు ఏం తెలుదు వీళ్ళు చెప్పిన పెద్దవాడు అని అవసరంగా మనకు ఏమవుతుంది? మన వాటితో ఇంకొకరి విషయం ఎవరన్నా చెప్తున్నారంటే వాడికి తెలియదని, అంతే కదా? ఇంకో విషయంతో మనకేం పోయింది? మనకు వచ్చింది మనం చెప్పుకున్నాం, మనం నేర్చుకున్నాం, ఇంకోటి మనకు అవసరం లేదు. కాబట్టి అట్టి నేను నిరంతరము ఆ యొక్క తురీయ స్థితిలో నేను ఉన్నాను, ఆ తురీయ స్థానమే నా నిజ స్వరూపము అనేటువంటి భావనలో నీ ఉండి నడుచుకో ఈ రోజు నుంచి. అంతే అయిపోయింది. మొత్తం మీద ఏమంటే ఇంకోటి చూడయ్యా,
ఒక నిర్మలత్వము మరి జన్మతః కొంతమందికి వస్తుంది. పెద్దగా చదువు లేకపోయినా, పెద్దగా సాధన లేకపోయినా, తెలుసుకునేటువంటి జ్ఞానము, ప్రజ్ఞ భగవంతుడు ఇచ్చినాడు. ఎందుకంటే దీన్ని 2 మార్గాలు ఉండేవాడు. పిపీల మార్గము, విహంగ మార్గం అని ఉంటాయి. విహంగ మార్గం అంటే పక్షి, పిపీలం అంటే చీమ. ఒక చెట్టు మీద పండు తినాలంటే పిపీలు కానీ ఎంత కష్టమో చూడు. అదే అన్ని కష్టపడి పోవాలి. అది సాధన మార్గం. విహంగ మార్గం అంటే సరైన పండు చూసిందే నేరుగా పోయి పండు మీద వాళ్తుంది, అక్కడ తినేస్తుంది. ఇది విహంగ మార్గం అంటారు. అట్లా విహంగ మార్గ స్థితి కొంతమందికి మనుషులకు ఉంటుంది, కొంతమందికి పిపీల మార్గం ఉంటుంది. వాళ్ళకి అన్ని సాధనలు చేస్తే కానీ వాళ్ళకి తెలియపడదు. శ్రమ పెడితే కానీ దేహానికి వాళ్ళకి అర్థం కాదు. అట్లా విహంగ మార్గం అనేది కొంచెం సూక్ష్మ జ్ఞానం ఉంటే మరి మాటల ద్వారానే బోధ చేయంగా బోధపడుతుంది. బోధ ద్వారానే తెలియబడుతుంది. మనకి ఏదైనా బోధ తెలియబడితే ఆ స్థితిలో ఊది కట్టిందేమో చదువుతాదమ్మా. అమ్మ అలా కూర్చొని